ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం విలాప వాక్యములో 3వ అధ్యాయం 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయ చూపువాడు. కానీ నేను మరలా ఆలోచించగా నాకు కొంత ఆశ పడచూపింది. నేను ఇలా అనుకున్నాను, యెహోవా యొక్క ప్రేమ దయ అంతం లేనివి, యెహోవా కృపా కటాక్షాలు తరగనివి, అవి నిత్య నూతనాలు. ఓ యెహోవా, నీ విశ్వసనీయత గొప్పది. యెహోవా నా దేవుడు, అందువలనే నాకు ఈ ఆశ పడచూపింది అని నేను అనుకున్నాను. ఆయన కోసం నిరీక్షించే వారికి యెహోవా శుభం కలుగజేస్తాడు. ఆయన కోసం వెతికే వారికి యెహోవా ఉదారుడు. యెహోవా రక్షణకై నెమ్మదిగా వేచి ఉండడం క్షేమకరం. యెహోవా కాడిని ధరించేవానికి మంచి కలుగుతుంది. ఆయన కాడిని చిన్నతనం నుంచి మోయడం ఆ వ్యక్తికి మరీ మంచిది. యెహోవా తన కాడిని వాని మీద వేయనప్పుడు ఆ వ్యక్తి ఒంటరిగా కూర్చొని మౌనంగా ఉండాలి. ఆ వ్యక్తి బూడిదలో కూర్చొని యెహోవాకు సాష్టాంగపడి నమస్కరించాలి. దానివల్ల తన ఆశ నెరవేరునేమో. తనను కొట్టేవాని వైపు తన దవడను ఆ వ్యక్తి తిప్పాలి. ఆ వ్యక్తి అవమానాలను భరించడానికి సంసిద్ధుడు కావాలి. యెహోవా తన ప్రజలను శాశ్వతంగా తిరస్కరించాడని ఆ వ్యక్తి గుర్తుంచుకోగలగాలి. యెహోవా శిక్షించేటప్పుడు ఆయనకు కరుణ కూడా ఉంటుంది. ఆయనకు గల అపారమైన ప్రేమ, కరుణ కారణంగా ఆయన జాలిపడతాడు. యెహోవా తన ప్రజలను శిక్షింపకొరడు. తన ప్రజలను బాధపెట్టడానికి ఆయన ఇష్టపడడు. యెహోవా ఈ విషయాలంటే ఇష్టపడడు. ఎవరో ఒకరి కోసం భూమిపైన గల ఖైదీలందరినీ ఆయన పాదాల కింద తొక్కడానికి ఇష్టపడడు. ఒకని మేలు కోసం మరి ఒకనికి అన్యాయం చేయడం ఆయనకు ఇష్టం ఉండదు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.